అందరికీ నమస్కారం. మరి ఇటీవల కురిసిన వర్షాలు వరదల వల్ల మన రాష్ట్రంలో అనేక పంచాయతీల్లో మరి వరద నీరు కానీ వర్షం నీరు కానీ వచ్చి ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మరి మన రాష్ట్ర జనసేన అధ్యక్షులు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున మరి 20 క్యాంపులు పెట్టి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20 పంచాయతీలను ఎంపిక చేసి వారందరికీ కూడా మన ముమ్మడివరం జనసేన పార్టీ నాయకులందరి సమక్షంలో ఈ రోజే మరి చెక్కులు పంపిణీ చేశాం. మరి చాలా సంతోషం. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో అనేక వరదల వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న మన రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారని ఆయన సొంత డబ్బులు మరి ఎప్పుడూ లేని విధంగా సుమారు ₹4 కోట్ల మరి పంచాయతీలకు ఇచ్చారంటే ఆయనది ఎటువంటి మనస్తత్వం మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మరి అదే కాకుండా ₹1 కోటి సీఎం సహాయనిధి కూడా సహకారం చేశారు. మరి ఇదే కాకుండా అనేక రైతులకు కానీ మరి యువకులకు కానీ అదేవిధంగా ఇప్పటంలో హౌస్లు కోల్పోయిన వాళ్ళకి కానీ అనేక మందికి సొంత డబ్బులతో ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తి ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మనకు రావడం, డిప్యూటీ సీఎం గా చాలా సంతోషం. ఇవన్నీ చూసి మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీల్లో వరదలుగా నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ పంచాయతీలో ఉన్న శానిటేషన్ కానీ ఆరోగ్యపరంగా కానీ ఆ పంచాయతీ ఆస్తులు కాపాడుకోవడం గురించి కానీ మరి పెద్ద ఎత్తున 400 పంచాయతీలకి ₹4 కోట్ల ఇవ్వడం సామాన్య విషయం కాదు. మరి అటువంటి వ్యక్తి మనకి ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ గడిచిన ఈ జరగబోయే 5 సంవత్సరాల్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకి మంచి గుర్తింపు తెచ్చి ఆయన మరి చిరస్థాయిగా మరి మన చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులందరూ కూడా ఎంత గొప్పగా ఘనంగా ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. దీంట్లో పాల్గొంటున్న పాత్రికేయులు కానీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.